నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? మెరుపు కలలు మెరుపు కలలు. అవునత్తయ్య, ఏదో మాట్లాడాలని గుడికి రమ్మన్నారు. ఏంటత్తయ్య? అమ్మా, అత్తాకోడళ్ళు టచ్లో ఉన్నారన్నమాట. నాతో మాట్లాడడం, అసలు నా మొహమే చూడడం ఇష్టం లేనట్టు నాతో చిరుబుర్లాడి ఇప్పుడు మాత్రం మా అమ్మతో మాట్లాడడానికి వచ్చింది. ఈవిడ గారిలో మామూలు షేడ్స్ లేవు. చెప్తానమ్మా. పంతులు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. బాగున్నారా అమ్మా? నా కోడలు కొడుకు వీళ్లకు నిన్ననే పెళ్ళయింది. వీళ్ల పేరు మీద అర్చన జరిపించండి పంతులు గారు. ఈ కాలం పిల్లలకి మీరన్నీ దగ్గరుండి జరిపించాల్సిన అవసరం లేదమ్మా. వాళ్ళు ఇందాకనే వచ్చి పక్క పక్కనే నిల్చొని చక్కగా అర్చన చేయించుకున్నారు. జంట చూడండి ఎంత చక్కగా ఉన్నారో, సీతారాముల్లా. వాసు అమ్మా రా. అమ్మా, ఉదయాన్నే నువ్వు కోడల్ని కలవటానికి గుడికి వస్తున్నాను అని చెప్తే నేను నీతో పాటు వచ్చేదానిగా. మీరిద్దరూ ఇలా కలుసుకుంటున్నారని భానుకి తెలిస్తే సమస్య అవుతుంది, కానీ నా దగ్గర ఎందుకురా దాచడం? మీరిద్దరూ సరదాగా ఉంటే నాకంతకంటే కావాల్సిందేముంది చెప్పు? సరదాగా కలుసుకోవడానికి వచ్చినట్టు లేదమ్మా. ఉదయాన్నే నీ కోడలు చేతిలో బలవడానికి వచ్చినట్టుంది. నీ కోడలు మొహాన్ని నీ కళ్ళతో కాకుండా నా కళ్ళతో చూడు, అప్పుడు తెలుస్తుంది నీ కోడలు విశ్వరూపం. నీ ముందు నీ కోడలు డబుల్ యాక్షన్ చేస్తుందమ్మా. అమ్మా విమలమ్మ గారు, అబ్బాయిని అలా అడిగి మొహమాట పెడితే ఎలా? చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. అదే పంతులు గారు, వీళ్లకు కొత్తగా పెళ్ళయింది కదా. పెళ్లి తర్వాత చేయించాల్సిన పూజలు, వ్రతాలు, వేడుకలు అవన్నీ చేయించాలి కదా. వాటి గురించి మీతో మాట్లాడి తెలుసుకోవాలని వచ్చాను. తప్పకుండానమ్మా. అలా రండి, అక్కడ కూర్చోండి, అన్ని వివరంగా చెప్తాను. అలాగే. సమ్యు, వాసు పదండి. పదమ్మా. అత్తయ్య, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అమ్మకి తెలిస్తే ఎంత గొడవ అవుతుందో ఆలోచించారా? నువ్వేం కంగారు పడకమ్మా. భాను గురించి నాకు తెలుసు కదా. తను వీటికి ఒప్పుకోదు. అలా అని నేను సంప్రదాయం ప్రకారం జరగాల్సిన కార్యక్రమాలను జరిపించకుండా ఉంటానా? అది కాదత్తయ్య, అమ్మకి తెలిస్తే. అవునమ్మా, అత్తయ్యకి తెలిస్తే చాలా గొడవలు అవుతాయి, నీకు తెలుసు కదా. భానుకి ఎలా తెలుస్తుందిరా? నువ్వు చెప్తావా లేక సంయుక్త చెప్తుందా? లేక ఎవరు చెప్పినా చెప్పకపోయినా ముందు ఈవిడిగారు ఒప్పుకోవాలి కదా. అస్సలు ఒప్పుకోదు. అలాంటప్పుడు ఇవన్నీ భానుకి ఎలా తెలుస్తాయి? ఏం కాదు, పదండి. ఒకవేళ తెలిసినా అన్నీ నేను చూసుకుంటాను. మీ మనసులో అనవసరమైన భయం పెట్టుకోకుండా నా మాట వినండి. ఎందుకమ్మా జరగని వాటి గురించి ఆశపడతావు? నువ్వాగరా. అమ్మా సంయుక్త, పద. అది కాదత్తయ్య. చూడు సమయు, నా మీద నమ్మకం, నా మాట మీద నీకు గౌరవం ఉన్నాయి కదా. అయ్యో, అలా అంటారేంటత్తయ్య? మీ మీద నమ్మకం లేకపోవడం ఏంటి? అయితే అంతా నేను చూసుకుంటాను. మీరేం మాట్లాడకుండా పదండి.